Welcome to Dhammus Kitchen. I am going to make today Mutton Kola Urundai Kulambu. This is again a very famous dish from the region called Madhurai. And normally Mutton Kola Urundai is taken as a snacks, but I am showing you in the form of a gravy. So this is called Mutton Kola Urundai Kulambu. మటన్ కోలా ఉరుండై ఈ డిష్ నాకు తెలిసి తమిళనాడులో తప్ప ఇంకెక్కడ నేను చూడలేదు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో మటన్ కీమా వేసుకుందాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. తురిమిన కొబ్బరికాయ, చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తమల్లి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పట్ట కొద్దిగా వేసుకుందాం. లవంగం కొద్దిగా వేసుకుందాం. ఏలకలు కొద్దిగా వేసుకుందాం. అన్నాచిప్పు ఒకటి వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు ఫుల్గా వేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, టొమాటో ప్యూరీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ టొమాటో ప్యూరీ టొమాటో నుంచి ఆ గుజ్జును తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను నేను. పసుపు పొడి కొద్దిగా యాడ్ చేసుకుందాం. కారపొడి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. గరం మసాలా పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆ టొమాటో ప్యూరీలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ డిష్లో నుంచి నూనె బయటకు వచ్చేసింది. 1 కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉండడం వల్ల అడుగు పెట్టే ఛాన్సెస్ చాలా ఉంది. అందువల్ల కొద్దిగా నీళ్లు పోసుకుందాం. మిక్సీలో కొట్టుకున్న ఆ మటన్ కీమాతో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారపొడి, ధనియా పొడి, కొద్దిగా మసాలా పొడి, ఇది చాలా ముఖ్యమైన పొడి, శనగలు, ముంత మామిడి పప్పు కలిసి బాగా ఫైన్గా పొడి చేసుకున్నాను. ఈ పొడి దీంట్లో కలపడం వల్ల బాగా బైండింగ్ వస్తుందన్నమాట ఈ కోలా ఉరుండకి. దీంట్లో కొద్దిగా నూనె వేసి చిన్న చిన్న ఉండలుగా పట్టి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. దీన్నే కోలా ఉరుండ అని తమిళనాడులో చెప్తారు. ఉరుండై అంటే మన ఊరి ఉండ అన్నమాట. ఈ గ్రేవీ బాగా కాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అన్నమాట. ఇప్పుడు మనం పట్టుకున్న ఉండలు దీంట్లో వేసుకుందాం. ఈ ఉండలని మనం నార్మల్ గ్రేవీని కలిపినట్టు కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే ఆ ఉండలు పగిలిపోతాయి. ఇప్పుడు ఆ ఉండలో ఉన్న ఆ స్పైసీనెస్ ఈ గ్రేవీలోకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ చాలా థిక్గా తయారైంది. ఈ ఉండల్ని నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టున్నాను. దాన్ని ఇందులో కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసామంటే మన డిష్ మటన్ కోలా ఉరుండై కులంబు రెడీ. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పెద్ద జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసుకుని
ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసామంటే ఆ స్మెల్, ఈ జీలకర్ర, పెద్ద జీలకర్ర స్మెల్, ఆ కరివేపుల స్మెల్ సూపర్గా ఉంటుంది అనమాట. దాంతో కలిసి ఈ డిష్కి ఇంకొక స్పెషల్ స్మెల్ వస్తుంది. నౌ మధురై మటన్ కోలా ఉరుండై కులంబు రెడీ టు టేస్ట్. మీరు ఇలాంటి డిష్ రెగ్యులర్గా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దమ్మూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.